కాకినాడ జిల్లా పెద్దాపురం గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. నా పేరు రాజేష్ కుమార్ దేవత. ఇటువంటి వీడియోలు చాలా చేశాను, ఏ రకమైన మార్పులు రావడం లేదు. అయినా సరే నేను ప్రతిరోజు ఒక వీడియో చేద్దామని నేను నిశ్చయించుకున్నాను. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. మున్సిపల్ అధికారులు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, మార్కెట్లో 120 మైక్రాన్ కంటే తక్కువలో ఒక్క కవర్ కూడా ఏ రకమైన రూపంలో కూడా ఉండకూడదు. కానీ మార్కెట్ అంతా కూడా 120 మైక్రాన్ కవరే లేదు అసలు. అక్కడ అన్నీ కూడా 30 మైక్రాన్, 20 మైక్రాన్, 40 మైక్రాన్ మీద నడుస్తున్నాయి. కానీ అందు మీద ఉండే అంబులెన్స్కి ఆ ప్రొడక్ట్ క్వాలిటీకి ఏ రకమైన సంబంధం లేదు. అవన్నీ కూడా దొంగ కంపెనీలు, ఫేక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అని కూడా చాలా మార్కెట్లోకి వస్తున్నాయి. అది కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మరి ఏం చేస్తున్నారో తెలియటం లేదు. మరి ఎవరితో ఏం మాట్లాడారో, ఆ మాట్లాడిన మాటల్లో వాళ్ళు ఏం తెలుసుకున్నారో, అసలు ఎన్విరాన్మెంట్ మీద ఆయన కొంచెమైనా నాలెడ్జ్ ఉందో లేదో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ సంబంధించి మున్సిపల్ అధికారులతోటి, శానిటరీ ఇన్స్పెక్టర్స్ తోటి మాట్లాడి ఏ రకమైన ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉండాలో, ఏమి ఉండకూడదో కూడా ఏమీ తెలియని పరిస్థితిలో కలెక్టర్ గారే ఉంటే ఇంకా ఏ రకమైన పరిస్థితిలో మా ఊర్లు బాగుపడతాయి? ఒక కలెక్టర్ అనే వ్యక్తికి ఏది పాలిథిన్ కాదో కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నారా? చెప్పండి, నాకు అర్థమవట్లేదు. నాన్ వువెన్ బ్యాగ్, అది క్లాత్ బ్యాగా, పాలిథిన్ బ్యాగా చెప్పండి. అండ్ ఫుడ్ ప్యాకింగ్ చేసే అల్యూమినియం కవర్, అదేంటి ప్లాస్టికా లేదా పేపరా ఏంటి చెప్పండి. నెక్స్ట్ పేపర్ ప్లేట్స్ అని అంటున్నారు. పేపర్ ప్లేట్ పైన ఉండే పేపర్ ఆ లేయర్ ఏంటి? అది పాలిథిన్ లేయరే కదా. అండ్ టీ కప్పులు, నెక్స్ట్ మరియు ఈ వాటర్ గ్లాసెస్ ఉంటున్నాయి చూసారా, పేపర్ గ్లాసెస్ అని అంటారు. పైన పేపర్ ఉంటుంది కానీ ఒక 10 to 15% లేయర్ పాలిథినే ఉంటుంది. మరి ఈ దిక్కుమాల ప్రొడక్ట్స్ అన్నిటికీ మీరు ఓకే చేసినప్పుడు మరి 120 మైక్రాన్ ఎక్కడ ఉంది? దాంట్లో 120 మైక్రాన్ లోపు అసలు ఏ రకమైన ప్రొడక్ట్స్ వాడకూడదు. మరి వాడకూడదు అన్నప్పుడు ఎందుకు మార్కెట్లో ఉన్నాయి? ఎందుకోసం ఉన్నాయి చెప్పండి. ఈ రోజున మీ హెల్ప్ లేకుండా మార్కెట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా చెప్పండి. మీరందరూ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి, ఆ షాపుల వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరర్స్కి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఏదైనా షాప్లో గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం కాకుండా అవుట్ ఆఫ్ లా, అవుట్ ఆఫ్ రూల్ ఏదైనా కానీ ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడైతే వాళ్ళ షాపులు క్లోజ్ చేయించండి. ఒక వారం రోజులు, 10 రోజులు కంప్లీట్గా మూసేస్తానని చెప్పండి. వాళ్ళు 2 రోజుల్లో మొత్తం స్టాక్ అంతా మార్చేస్తారు. ఎందుకు ఇలాంటి అవకాశాలు ఉండి కూడా మీరు మార్కెట్ని నాశనం చేస్తున్నారు? పేపర్ ఉంది, పేపరు, క్లాత్, జూటు, దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ లక్షలాది ప్రొడక్ట్స్ వస్తాయి బయటికి. మీరు ఎలాంటి దిక్కుమాల ప్రొడక్ట్స్ని ఆపితే ఈ 20 ఏళ్ళ క్రితం మనం బ్రతకలేదా పాలిథిన్ లేకుండా? ఎందుకు ఈ రోజుని వాటికి బానిసలుగా మారాం? ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటాయి? అసలు వరస్ట్ పరిస్థితుల్లో తయారైంది మన ఎన్విరాన్మెంట్. దానికి ఏ రకమైన సపోర్టు, ఏ రకమైన అధికారులు ఏమీ చేయటం లేదు. పెద్దాపురం మున్సిపాలిటీ అయితే మరీ ఘోరం. నేనైతే అసలు ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా బ్యాన్ చూడలేదు పెద్దాపురంలో. దానికి ఆటోలకి వాటికి వీటికి బోల్ డబ్బు ఖర్చు పెట్టి పెద్దవాళ్ళందరూ కలిసి రోడ్ల మీద నుంచి సర్కిల్ ఫామ్ చేసి ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, పర్యావరణ, జై జిందాబాద్, జై హిందూ ఎన్ని పెట్టుకుని ఎందుకు ఆ సోదంతా? ఎందుకు ఆ సోదంతా? వేస్ట్, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇదంతా సొల్లు కార్యక్రమాలు. ఇవన్నీ న్యాయంగా చేయాలనుకుంటే చేయండి, లేదంటే కనుక ఆ జాబులు వదిలేసేయండి. నా వల్ల కాదని చెప్పేసి ఏ గుళ్ళో టికెట్ కౌంటర్లో ఉంటారు కదా టికెట్లు అమ్ముకోవడానికి, వాటిల్లో పెట్టేసుకోండి వాళ్ళని. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివారో, ఎవరైతే ఎన్విరాన్మెంట్ గురించి తెలుసో, ఏది పాలిథిన్నో, ఏది గొడ్డో, ఏది ఎన్విరాన్మెంటల్ సేఫో తెలుసుకున్న వాళ్ళనే ఆ జాబుల్లో పెట్టండి. మిగతా వాళ్ళు పీకి పడేయండి. మా డబ్బులు వేస్ట్ చేసి పనికి మళ్ళీ అందరికీ జాబులు ఇవ్వకండి ఇష్టం వచ్చిన రకంగా. థ్యాంక్ యూ.